నమస్తే. మానసిక ఒత్తిడి, వేధింపులు కేవలం మనసుపై కాదు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మరో కీలక అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపులకు గురైన మహిళలకు మెనోపాజ్ సగటున 20 నెలలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు గుర్తిస్తున్నాయి. అసలు ఈ అధ్యయనం ఏం చెబుతుంది? మహిళలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం వేలాది మంది మహిళల ఆరోగ్య వివరాలను పరిశీలించారు. చిన్ననాటి లేదా జీవితంలో ఏదైనా దశలో తీవ్ర శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపులకు ఎదుర్కొన్న మహిళల్లో మెనోపాజ్ సాధారణం కంటే దాదాపుగా 20 నెలల ముందే వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించారు. మెనోపాజ్ అంటే మహిళల నెలసరి, శాశ్వతంగా ఆగిపోయే దశ. సాధారణంగా ఇది 45 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వస్తుంది. కానీ తీవ్రమైన ఒత్తిడి, మానసిక గాయం, దీర్ఘకాలిక ఆందోళన వంటి అంశాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపి ఈ ప్రక్రియ వేగవంతంగా చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం హార్మోన్లు ఎక్కువ కాలం అసమతుల్యంగా ఉంటే అండాశయాల పనితీరు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో మెనోపాజ్ సాధారణ సమయం కంటే ముందుగానే వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ప్రతి మహిళలో ఇదే పరిస్థితి ఉంటుందా అని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేశారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ధూమపానం, పోషకాహారం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మెనోపాజ్ వచ్చే సమస్య ప్రభావితం చేస్తాయి. మెనోపాజ్ వచ్చే సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మహిళలు మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా చూసుకోవాలి వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సమాజం కూడా మహిళలపై ఎలాంటి వేధింపులు, హింస జరగకుండా సహకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుకు చేస్తుంది. మానసిక ప్రశాంతత అనేది కేవలం మనసుకు కాదు, శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం. మహిళల్లో నెలసరి ఆకస్మికంగా మారడం, నిద్రలేమి, మూడ్ మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అని గైనకాలజిస్టులను సంప్రదిస్తే మంచిది. అలాగే వేధింపులు లేదా మానసిక ఒత్తిడి ఎదురైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సహాయం తీసుకోవాలి.